హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. బావతో ఇంత అందమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు ఆ అమ్మవారికి నేను శతకోటి ధన్యవాదాలు తెలుపుకోవాలి అని ఆ అమ్మవారికి తన మనసులోనే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది మధు. మధు కళ్ళల్లోని సంతోషాన్ని, పెదవుల మీద చిరునవ్వుని చూస్తుంటేనే ఆదిత్యకి మధు చాలా ఆనందంగా ఉంది అని అర్థమైపోయింది. మధు ఎల్లప్పుడూ తనతో ఇలానే సంతోషంగా ఉండాలి అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి, ఏంటి బంగారం, ఉదయం పూజ బాగా జరిగిందా అని అడుగుతాడు. హా బావా, చాలా బాగా జరిగింది అని మధు తృప్తిగా ఆదిత్య వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ బావా అని చెప్పింది. ఆదిత్య మధు వైపు చూసి, ఎందుకురా థ్యాంక్స్ చెప్తున్నావు? అయినా ఎక్కడైనా మొగుడికి పెళ్ళాం థ్యాంక్స్ చెప్తుందా? ఒకవేళ థ్యాంక్స్ చెప్పాలన్నా ఇలా పరాయి వాళ్లకు చెప్తున్నట్లు ఎవరైనా చెప్తారా అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి తన గడ్డం కింద తన రెండు చేతులను పెట్టుకుని, మరి ఇలా కాక ఎలా చెప్తారేంటి మీ ఊర్లో అని అడుగుతుంది మధు. వెంటనే ఆదిత్య మధు బుగ్గపై ముద్దు పెట్టి, మొగుడికి పెళ్ళాం థ్యాంక్స్ ఇలా చెప్తారు మా ఊర్లో అని అంటాడు ఆదిత్య. మధు ఒక నిమిషం ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, మరి పెళ్ళానికి మొగుడు థ్యాంక్స్ చెప్పాలంటే అప్పుడు బుగ్గను కొరికేస్తారా ఏంటి మీ ఊర్లో అని చాలా గడుసుగా అడుగుతుంది మధు. ఆదిత్య మధుతో బుగ్గను కొరకరు, భార్య పెదాలను ముద్దాడుతూ థ్యాంక్స్ చెప్తాడు భర్త. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. మా ఊళ్ళో పెళ్ళానికి మొగుడు అలానే థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడు నీకు నేను థ్యాంక్స్ చెప్పమంటావా బంగారం అని కొంటెగా అడుగుతాడు ఆదిత్య. అమ్మో వద్దులే బావా అని సిగ్గుపడుతూ దుప్పటితో తన మొహాన్ని దాచేసుకుంటుంది మధు. ఆదిత్య నవ్వుకుంటూ, కంగారు పడకు, నేనిప్పుడేం నీకు థ్యాంక్స్ చెప్పట్లేదులే అనగానే మధు ఆదిత్య వైపు చూసింది. పొద్దున ఎప్పుడో నిద్రలేచావు, ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకున్నావు, ఇప్పటికే బాగా అలసిపోయావు మధు, ఇక నువ్వు పడుకో అని అంటాడు ఆదిత్య. నాతో పాటు నువ్వు కూడా పొద్దున్నే నిద్ర లేచావు కదా బావా, నువ్వు పడుకోవా బావా అని అడుగుతుంది మధు. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది బంగారం, అది కంప్లీట్ చేసుకొని పడుకుంటాను, నువ్వు పడుకో అని చెప్పి ఆదిత్య తన వర్క్ చేసుకోవడంలో పడిపోయాడు. మధు మాత్రం ఆదిత్య వైపు చూస్తూ, ఈ రోజుతో నీ మీద నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి బావా, నీ మనసులో ఆ అమ్మాయి లేదు, నీవు మనస్ఫూర్తిగా నన్ను నీ భార్యగా యాక్సెప్ట్ చేశావు, ఇక నుండి నీవు నా భర్తవి, నేను నీ భార్యని, మనిద్దరి మధ్యలో ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను బావా, నువ్వు నాకు మాత్రమే సొంతం, ఈ మధు నీకు మాత్రమే సొంతం అని మధు ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ, నీ మనసుని అర్థం చేసుకుని నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు తోడుగా నీడగా ఉంటాను బావా అని మధు అనుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది మధు. ఆదిత్య తన పనిని కూడా పూర్తి చేసుకుని టైం వైపు చూశాడు. అప్పుడు టైం 9:30. ఇక ఆదిత్య కూడా లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి మధు దగ్గరికి చేరి ఆ బెడ్ లైట్ వెలుతురిలో మధుని చూస్తూ, మధు, నువ్వు నన్ను నీ భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావే అని మధు వైపు చూస్తూ మధు నుదుటిపై ముద్దు పెడుతూ, మధు, ఈ ముద్దుని నీ పెదవులపై పెట్టాలని ఉంది, అలానే నిన్ను నా ప్రేమతో
ఉక్కిరి బిక్కిరి చేయాలని ఉంది. నిన్ను నేను తనివి తీరా చూసుకోవాలి. నా ప్రేమను నీకు తెలుపుతూ నీ ఒళ్ళంతా ముద్దులతో నింపాలని ఉంది. నిన్ను నాలో కలుపుకోవాలని ఉంది. నన్ను నువ్వు ఎప్పటికీ కరుణిస్తావు మధు అని అంటూ ఆదిత్య మధుకి మరింత దగ్గరికి జరిగి తన గుండెలలో మధుని దాచుకుంటూ మధుని గట్టిగా పట్టుకొని తాను కూడా హాయిగా నిద్రపోతాడు ఆదిత్య. ఊరిలో రామయ్య ఇంట్లో ఆ రోజు సాయంకాలానికి బంధువులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ముఖ్యమైన వారు 2-3 మాత్రమే అక్కడ ఉన్నారు. వారితో సుధాకర్ మాట్లాడుతూ ఉండగా సుధాకర్ని గమనించిన భార్గవి, బావ ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను గబగబా గదిలోకి వెళ్ళి గదిని అలంకరించి నేను రెడీ అవుతాను అని అనుకుంటూ భార్గవి ఇంట్లో పనినంతా కంప్లీట్ చేసుకుని భారతితో, అత్తయ్య వంటగదిని నీట్గా సర్దాను, పని మొత్తం అయిపోయింది అత్తయ్య, ఈరోజు నేను త్వరగా పడుకుంటాను అత్తయ్య, నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పింది భార్గవి. పొద్దుట్నుంచి భార్గవి పని చేస్తూనే ఉందని గమనించిన భారతి సరే అని తన తలను ఊపుతుంది. త్వరగా తన రూంలోకి వెళ్ళిపోయింది భార్గవి. భార్గవి సుధాకర్ని తన భర్తగా యాక్సెప్ట్ చేసి ఈ రోజు నుంచి నేను బావతో నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని ఒక మంచి చీర కట్టుకుని బాగా రెడీ అవుతుంది భార్గవి. అలానే పక్కనే ఉన్న దేవుడి పటానికి దండం పెట్టుకుని తనతో పాటు తెచ్చుకున్న పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి ఎప్పుడెప్పుడు సుధాకర్ బావ తన గదిలోకి వస్తాడా అని ఎదురు చూస్తోంది భార్గవి. భార్గవి అనుకున్నట్లుగానే సుధాకర్ 8:30కి గదిలోకి వస్తాడు. సుధాకర్కి కనిపించకుండా భార్గవి కర్టన్ వెనకాల దాంకుంటుంది. సుధాకర్ షర్టు తీసి వేరే షర్టు వేసుకుంటూ ఉండగా తన ముక్కులకి గులాబీ పరిమళం రావడంతో గదిని ఒకసారి పరిశీలనగా చూశాడు. గది అంతా మంచి గులాబీ పరిమళంతో నిండి ఉంది. తన వెనుక మువ్వల సవ్వడి కావడంతో సుధాకర్ తన షర్ట్ని వేసుకోకుండా వెనుకకు తిరిగి చూశాడు. కర్టన్ వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించింది సుధాకర్కి. సుధాకర్ ఎవరది కర్టన్ వెనకాల ఉన్నది అని అనుకుంటూ కొంచెం భయంగానే ముందుకు అడుగులు వేస్తాడు సుధాకర్. సుధాకర్కి మధ్యాహ్నం భార్గవి చెప్పింది గుర్తుకు వచ్చి ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు. సుధాకర్ మాట వినిపించకపోయేసరికి భార్గవి ఆతృతతో కర్టన్లో నుంచి తొంగి చూసింది. సుధాకర్ భార్గవిని చూశాడు. భార్గవి సిగ్గుతో మళ్ళీ కర్టన్ను అడ్డుగా పెట్టుకుంది. సుధాకర్ పెదవులపై చిన్న నవ్వు చేరింది. భార్గవి నువ్వేనా అని అంటూ కర్టన్ని పక్కకి లాగాడు సుధాకర్. ఎర్రంచు బార్డర్తో తెల్లని మల్లెపువ్వు లాంటి చీరను కట్టుకుని ఉన్న భార్గవిని చూశాడు. సుధాకర్ భార్గవిని అలా చూస్తూ నిలబడిపోయాడు. కింద నుంచి పై వరకు భార్గవిని ఒకసారి గమనించాడు సుధాకర్. కాళ్లకు మువ్వలు, కాలి వేళ్లకు తాను పెట్టిన మెట్టెలు, కొంచెం పైకి వెళితే సన్నని నాజూకైన నడుము, 2 చేతుల నిండా ఎర్రని గాజులు, ఎద మీద తాను కట్టిన మంగళసూత్రాలు, మెడలో నల్లపూసల దండ, అటూ ఇటూ కదులుతున్న చెవులకు జుంకాలు, తామర పువ్వు లాంటి ఆ కళ్ళకు కాటుకను పెట్టి నుదిటిన చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, అలానే పాపట్లో కుంకుమ పెట్టుకొని లైట్గా మేకప్ వేసింది భార్గవి. చందమామ కూడా అసూర్యపడేంత అందంగా ఉంది భార్గవి. సుధాకర్ భార్గవి దగ్గరికి
అడుగులు వేస్తుంటే భార్గవి గుండెల్లో టెన్షన్ మొదలయ్యింది. సుధాకర్ భార్గవి దగ్గరకు చేరి భార్గవి మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని, భార్గవితో మధ్యాహ్నం నువ్వు సరదాగా మాట్లాడావు అనుకున్నాను భార్గవి. నిజంగా ఇదంతా నీకు ఓకేనా? నీకు ఎటువంటి టెన్షన్ లేదు కదా? మనకేం తొందర లేదు భార్గవి, మనకి చాలా టైం ఉంది, ఇంకొకసారి ఆలోచించుకో భార్గవి అని అంటాడు సుధాకర్. భార్గవికి లోపల చాలా టెన్షన్ పడుతున్నా పైకి మాత్రం చాలా నార్మల్గా, నాకు మన కలయిక ఇష్టమే బావా, ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి మన దాంపత్య జీవితాన్ని మొదలు పెడదాం బావా అని సిగ్గుపడుతూ తన చేతికి పాల గ్లాసును అందిస్తుంది భార్గవి. సుధాకర్ చాలా సంతోషంగా భార్గవి వైపు చూసి తన చేతిలోని పాల గ్లాసును అందుకొని పాలు తాగి మిగిలిన సగం పాలను భార్గవి చేతికి ఇస్తాడు సుధాకర్. సుధాకర్ ఎంగిలి చేసిన పాలను చాలా సంతోషంగా ఇష్టంగా తాగుతుంది భార్గవి. ఎప్పుడైతే భార్గవి తన ఎంగిలి పాలను ఇష్టంగా స్వీకరించిందో అంతే భార్గవిని గట్టిగా కౌగిలించుకుంటాడు సుధాకర్. బావా లైట్ అని సైగ చేసింది భార్గవి. సుధాకర్ నవ్వుతూ ఒక్క నిమిషం అని అంటూ భార్గవిని వదిలి లైట్ ఆఫ్ చేయడానికి వెళ్తాడు. భార్గవి పాలను తాగి పాల గ్లాసును టేబుల్ మీద పెడుతూ సుధాకర్ ఫోన్ వైపు చూసి, ఇప్పుడు ఫోన్ మోగిందంటే బావ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అలా వెళ్ళకూడదు బావ అని ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది భార్గవి. సుధాకర్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి భార్గవి దగ్గరికి చేరుతాడు. బెడ్ లైట్ వెలుతురిలో భార్గవి చాలా అందంగా సిగ్గుపడుతూ సుధాకర్ వైపు చూసి తలదించుకుంటుంది. సుధాకర్ భార్గవిని తన రెండు చేతులతో పైకెత్తుకుని తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెట్టాడు. భార్గవికి లోపల చాలా టెన్షన్ పడుతున్నా బయటకు మాత్రం అది ఏమీ కనిపించకుండా నానా తిప్పలు పడుతోంది భార్గవి. సుధాకర్ నెమ్మదిగా భార్గవి పక్కకి చేరి భార్గవి బుగ్గన ముద్దు పెడతాడు. నెమ్మదిగా తన చేతులను భార్గవి మెడవంపుల్లోకి చేరుస్తాడు. సుధాకర్ చేతి స్పర్శ భార్గవిని తాకగానే భార్గవి మనసులో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. సుధాకర్ తన చేతులను నెమ్మదిగా భార్గవి ఎదపైకి తీసుకుని వెళ్తాడు. భార్గవికి లోపల చాలా కంగారు పడుతూ సుధాకర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. సుధాకర్ భార్గవి వైపు చూసి, ఏంటి ఇంత దూరం వచ్చిన తరువాత నీ అందాలను నాకు చూపించకుండా నన్ను ఇలా ఊరిస్తూ ఉంటావా అని అడుగుతాడు సుధాకర్. భార్గవి తన టెన్షన్ తగ్గించుకుంటూ సుధాకర్ చేతిని వదులుతుంది. సుధాకర్ భార్గవి ఎద మీద ఉన్న చీరను తొలగిస్తాడు. వెంటనే భార్గవి కంగారు పడుతూ తన రెండో చేతులను తన ఎదకు అడ్డుగా పెట్టుకుంటుంది. సుధాకర్ భార్గవి కట్టుకున్న చీరను మొత్తం తీసి పక్కన పడేస్తాడు. భార్గవి ఒంటి మీద బ్లౌజ్ మరియు పెట్టికోటు మాత్రమే ఉన్నాయి. తన ఎద మీద తన రెండో చేతులను అడ్డుగా పెట్టుకుని పడుకుని ఉంది భార్గవి. సుధాకర్ నవ్వుతూ, నీ యథాందాలు నాకు కనిపించకుండా నీ రెండు చేతులతో అడ్డు పెట్టుకున్నావు, బాగుంది. మరి నీ నాజుకైన నడుముని అలా వదిలేశావేంటి? చూడు ఎంత అందంగా ఉందో నీ నడుము అని సుధాకర్ తన చేతులను భార్గవి నడుము మీద వేసి తన నడుమును చిన్నగా ప్రెస్ చేస్తాడు. భార్గవి చిన్నగా మూలుగుతూ తన రెండు చేతులతో సుధాకర్ని తన దగ్గరికి లాక్కుంటుంది. సుధాకర్ భార్గవి వైపు చూస్తూ, అందాల చందమామ ఈరోజు నా సొంతమవుతోంది అని అంటూ భార్గవి పెదాలను తన పెదవులతో
జత చేసి గాఢంగా ఒక ముద్దు పెడతాడు. భార్గవి సంతోషంగా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ సుధాకర్ మెడ చుట్టూ తన రెండో చేతులను వేసింది. సుధాకర్ భార్గవి పెదవులను వదిలి నెమ్మదిగా తన మెడవంపులలో ముద్దులు పెడుతూ నెమ్మదిగా భార్గవి అందాల దగ్గరికి వస్తాడు సుధాకర్. బ్లౌజ్ హుక్స్ను ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంటే భార్గవికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. సుధాకర్ భార్గవి బ్లౌజ్ను పూర్తిగా ఓపెన్ చేసి పక్కన పడేస్తాడు. సుధాకర్ భార్గవి ఎదపర్వాలను తన మొహానికి అదుముకుంటూ ఆ సంపదను అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. భార్గవి సుధాకర్ని తన చేతులతో చుట్టేసి సుధాకర్ తలను ఇంకా తన ఎదకు గట్టిగా అదుముకుంటుంది. సుధాకర్ చిన్నగా నవ్వుకుంటూ భార్గవి ఒళ్ళంతా ప్రతి అణువు వదలకుండా ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. తన ముద్దులతో తన ప్రేమలో భార్గవిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు సుధాకర్. భార్గవి సుధాకర్ చేసే పనికి అడ్డు చెప్పకుండా సంతోషంగా సుధాకర్ చేసే దానికి తన సమ్మతం తెలుపుతూ ఉంది. ఇక సుధాకర్ ఆగలేక భార్గవిని తనలో కలుపేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భార్గవి కూడా తన భయాన్ని పక్కన పెట్టి తన పూర్తి సహకారాన్ని సుధాకర్కి అందిస్తోంది. సుధాకర్ భార్గవిని పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు. అలా సుమారు వాళ్ళ శృంగార యుద్ధాన్ని 2 గంటల సేపు కొనసాగించారు. సుధాకర్ పూర్తిగా అలసిపోయి ఉన్న భార్గవి వైపు చూసి భార్గవి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ తన అలసటను కూడా తీర్చుకుంటున్నాడు సుధాకర్. భార్గవి తన చేతి వేళ్లను సుధాకర్ తలలోకి పోనించి ఎంతో ప్రేమతో సుధాకర్ తలను చిన్నగా నిమురుతూ ఉంది. సుధాకర్ భార్గవి మెడవంపుల్లోనే తన మొహాన్ని దాచుకొని హాయిగా ప్రశాంతంగా నిద్రపోయాడు. భార్గవి కూడా సుధాకర్ని తన గుండెలకు హత్తుకొని తాను కూడా చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. అలా ఆ రోజు వాళ్ళిద్దరి కలయిక జరిగిపోయింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు అప్డేట్ కొంచెం లేట్ అయ్యిందండి, సారీ.